హలో సార్, థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ సార్. సో సార్, లిఫ్ట్ ఏదైతే ఇన్స్టాలేషన్ అనుకున్నప్పుడు మీ ఇంట్లో స్పేస్ ఎంత ఉంది? ఓపెన్ స్పేసా, వాల్స్ కన్స్ట్రక్టెడ్ స్పేసా, వన్ సైడ్ ఏదైనా వాల్ సపోర్ట్ ఉందా, లేదంటే వాల్ సపోర్టే లేదా? ఒకవేళ వాల్ సపోర్ట్ అనుకుంటే జనరల్ మనం అపార్ట్మెంట్స్లో అబ్జర్వ్ చేస్తాం, 4 ప్రాపర్ కాలమ్స్ వేసి ఎవ్రీ 10 ఫీట్కి బీమ్ వేసుకొని 3 సైడ్స్ కూడా వాల్ కన్స్ట్రక్షన్ చేస్తారు. అట్లా వాల్ ఏమైనా కన్స్ట్రక్ట్ అయి ఉంటే ఆ వాల్ 9 ఇంచ్ రెడ్ బ్రిక్ వాల్ అయి ఉండాలి, ఆర్ 6 ఇంచ్ ఆర్సీసీ వాల్ అయి ఉండాలి. అట్లనే కింద పిట్కి ఏదైనా స్పేస్ ఉందా లేదా, పైన టాప్లో మెషిన్ రూమ్కి స్పేస్ ఉందా లేదా. జనరల్గా కింద పిట్, వెదర్ ఇట్ ఈస్ హైడ్రాలిక్ లిఫ్ట్ కానివ్వండి, ఎలక్ట్రిక్ లిఫ్ట్ కానివ్వండి, గవర్నమెంట్ రూల్ ప్రకారం ఆల్ అక్రాస్ ద గ్లోబ్ బిఏ స్టాండర్డ్స్లో కూడా ఏంటంటే 5 ఫీట్ కింద బాటంలో స్పేస్ ఉండాలి. ఇది దేని గురించి అంటే, ఒక టెక్నీషియన్ కింద కూర్చొని వర్క్ చేసుకునేటప్పుడు లిఫ్ట్ అనుకోకుండా కిందకు వస్తే 5 ఫీట్ పిట్ ఉంటే 4 ఫీట్ హైట్లో స్ప్రింగ్ పెట్టడం జరుగుతుంది. సో అక్కడ కూర్చొని తన ప్రాణాలు తను కాపాడుకోవడానికి. ఇంట్లో జనరల్గా స్పీడ్ కనుక 0.2 మీటర్ పర్ సెకండ్ కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఈ పిట్ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో పిట్లెస్ అంటే కూడా మినిమం 1.5 ఫీట్ స్టెప్ వస్తుంది, ఆర్ 1.5 ఫీట్ పిట్ కావాలి. సో ఇంట్లో లిఫ్ట్ ప్లాన్ చేసుకున్నప్పుడు వాల్స్ ఉన్నాయా లేవా, లేదంటే ఓపెన్ స్పేస్ ఎంత ఉంది అనే ఇన్ఫర్మేషన్ మీరు మాకు ఇవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాని ప్రకారం మనం కొటేషన్ ఇస్తాము. గ్రౌండ్ ప్లస్ 1 ఫ్లోర్, గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్, గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్ వరకు మనం హోమ్ లిఫ్ట్ కింద కన్సిడర్ చేస్తాం. అబోవ్ గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్ ఉంటే స్టాండర్డ్ ప్యాసింజర్ లిఫ్ట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఏదైతే లిఫ్ట్కి మీరు ప్రొవిజన్ వదులుతారో, ఇంటర్నల్ స్పేస్ కనుక 3 ఫీట్ బై 3 ఫీట్ ఉంటే 1 ప్యాసింజర్, ఆర్ సమ్టైమ్స్ 2.5 ఫీట్ బై 3 ఫీట్ ఉంటే కూడా 1 ప్యాసింజర్, 4/4 3 ప్యాసింజర్, 3/4 2 ప్యాసింజర్. సో బేసిక్గా సైజ్ పెరిగిన కొద్దీ ప్యాసింజర్ కెపాసిటీ అనేది మనం ఎక్కువ ఇవ్వచ్చు. అప్ టు గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్ ఏదైతే హోమ్ ఎలివేటర్ కేటగిరీ ఉందో 4 ప్యాసింజర్ వరకు కూడా ప్రైస్ అనేది చేంజ్ కాదు. వెదర్ ఇట్ ఈస్ 1 ప్యాసింజర్ ఆర్ అప్ టు 4 ప్యాసింజర్, ప్రైస్ ఈజ్ సేమ్. దీని కెపాసిటీ వచ్చేసరికి లోడ్ కెపాసిటీ 272 కేజీ లిఫ్టింగ్ కెపాసిటీ ఉంటుంది. సో 1 ప్యాసింజర్ లిఫ్ట్ తీసుకుంటే కూడా లోపల లోడ్ కెపాసిటీ అనేది 272 కేజీసే ఉంటుంది. బేసిక్గా మనకి ఇంట్లో ఏదైతే లిఫ్ట్ ప్లాన్ చేసుకుంటామో స్థలం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఉన్న స్థలంని యూటిలైజ్ చేసుకుంటూ స్పేస్ వేస్ట్ కాకుండా లిఫ్ట్ ఇన్స్టాల్ చేయడానికి మనం ట్రై చేస్తాం. మీ ఇంట్లో ప్లేస్ ఎంత ఉంది, ఓవరాల్ వాల్స్ కన్స్ట్రక్ట్ చేశారా లేదా అనేది ఒక చిన్న వీడియో తీసి కనుక పంపిస్తే ఆ వీడియో చూసి మనం కొటేషన్ ఒకటి మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 1 ప్యాసింజర్ అంటే బేసిక్గా మనం 68 కేజీస్ కింద కన్సిడర్ చేస్తాం. అట్లనే 1 ప్యాసింజర్కి 1.8 స్క్వేర్ ఫీట్ మినిమం స్పేస్ మనం ఇవ్వాలి, 2 స్క్వేర్ ఫీట్ మ్యాక్సిమం స్పేస్ ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్యాసింజర్ లిఫ్ట్ అంటే 4 ఇంటూ 1.8 మినిమం స్పేస్, 4 ఇంటూ 2 8 స్క్వేర్ ఫీట్ మ్యాక్సిమం స్పేస్ మనం ఇవ్వచ్చు. సో ఇంట్లో మీ దగ్గర ప్లేస్ ఎంత ఉందో, ఎక్కడైతే లిఫ్ట్ ప్లాన్ చేసుకుంటున్నారో, ఒకవేళ ఎగ్జిస్టింగ్ హోమ్ అయితే కనుక ఇంట్లో స్థలం లేదంటే ఏదైనా కార్నర్ ప్లేసా, ఆర్ ఎల్స్ రౌండ్ క్యాప్సూల్ లిఫ్ట్ అనుకుంటున్నారా, ఎట్లాంటి లిఫ్ట్ మీరు ప్లాన్ చేసుకుంటున్నారు అనేది ఒక చిన్న వీడియో తీసి కనుక పంపిస్తే ఇమీడియట్గా మీకు దాని ప్రకారం కొటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లనే గ్రౌండ్ ప్లస్ ఎన్ని ఫ్లోర్స్ అనేది కూడా మాకు చెప్పాలి, కింద పిట్ ఉందా, పైన హెడ్ రూమ్ కానీ మెషిన్ రూమ్ కానీ ఉన్నాయా లేవా అన్న ఇన్ఫర్మేషన్ మీరు మాకు ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.